రుద్రాక్షలు శివుని కంటి నుంచి పుట్టినవిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రుద్రాక్షల్లోనూ ఎన్నో ముఖాలుంటాయి. ఒక్కొక్క ముఖం ఉన్న రుద్రాక్ష ఒక్కో రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది. వైద్య వృత్తిలో విజయం సాధించాలంటే త్రిముఖి, 4 ముఖాలు, అలాగే 9, 10 లేదా 11 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్షలు వైద్యులకు, అలాగే వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు పవిత్రమైనవిగా చెబుతారు. అయితే న్యాయ సంబంధిత వృత్తిలో అభివృద్ధి సాధించాలన్నా, ఆ రంగంలో విజయాలు నమోదు చేసుకోవాలన్నా ఏకముఖి రుద్రాక్షను ధరించాలని పండితులు చెప్తున్నారు. ఏకముఖి అందుబాటులో లేకుంటే కనీసం 5, 13 ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరించాలని పండితులు చెప్తున్నారు. రాజకీయ రంగంలో రాణించాలంటే తప్పకుండా ఏకముఖి లేదా 13 లేదా 14 ముఖాలున్న రుద్రాక్షలను ధరించాలి. ఇంజనీరింగ్ విద్యలో విజయం సాధించాలంటే 9 లేదా 12 ముఖాల రుద్రాక్షలు ధరించాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అయితే మీ రంగాల్లో రాణించాలంటే వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షలు ధరించే ముందు, ధరించిన తరువాత కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలేంటో మరో వీడియోలో తెలుసుకుందాం.